ఇడ్లీ ఉందా? సరే దోశ నీకు బాగా గిరాకున్నట్టుంది. ఒకటే చిన్నది. అది వద్దులే, వేరే చేసిస్తుందామా? ఆమె కదా దోశ వేసే. అన్నీ అయిపోయినాయి. ఈరోజు వీళ్ళందరూ తినేసారా ఏంటి? పిల్లలు తినేస్తారా? ఇక్కడ ఉండే నాయకులందరూ డబ్బులు ఇచ్చే తింటారు కదా. చాలు చాలు చాలు, పెద్దది. మూడు చదువు వాళ్ళందరికీ దోశలు పట్టుకో పట్టుకో, వాళ్ళందరికీ పెట్టు దోశలు. ఎవరెవరు తింటారు పెట్టు, మళ్ళా నాకు లెక్కి. అంటే ఎక్కువ అయితే ఇవ్వు, తినండి అయ్యా దోశలు. ఇంక జాలు మీరు తిరిగింది, మేము డోర్ టు డోర్ తిరుక్కుంటుంటాం ఎందుకు. చాలే. ఈ చైర్మన్ గుడి ఒకటి, ఇది చాలే, ఇది చాలు, ఇది చాలు, చాలు. చైర్మన్కి ఒకటి. రాండి, రా రా, కుర్చీ వద్దులే. బాగుంది దోశ, నాకు దోశ బాగుంది. బాగుందయ్యా, నిజంగా బాగుంది దోశ. ఏమవుతుంది ఇవి నీకు? కూతురా? ఓ, మీ ఇంట్లోనే ఉందా? ఇప్పుడు కాలనీలు పెట్టున్నాంలే, ఏం చేస్తామమ్మా? చూసారు కదా, ఆ జగనన్న కాలనీలో 400 ఇల్లులు ఉన్నాయి. ఒక్కడు ఉండేవాళ్ళు లేరు. మీరంతా ఇల్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి మనం అందరం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. సరేనా? అదే కదా, ఇప్పుడు మాట్లాడబాక నువ్వు. అప్పుడు మైక్ ఎత్తుకొని మాట్లాడాలి. లేరా? ఇప్పుడు నేను తిరగాలి కదా మళ్ళీ, ఒక్క దోశ చాలు నాకు. నేను నీకు డబ్బులు లేక నేను అలసిపోతుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఇల్లు ఇప్పుడు కాలనీలు పెట్టున్నాము, చూస్తాం ఆ ఇల్లు ఏం చేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పా, మాట్లాడి చేస్తాంలే. బండి పెట్టావా? అదే బండి పెట్టండి, ఇస్తాం. బండి అప్లికేషన్ పెట్టు, సరేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింటి ప్రచారంలో భాగంగా జంగోదరు పంచాయతీకి రావడం జరిగింది. ఈ గ్రామంలో మనం ఎలక్షన్ ముందు కూడా ఇంత దూరం వచ్చినట్టు నాకు కనపడలేదు. అన్నోళ్లే కష్టపడి మొత్తం ఇక్కడ మనకి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఈరోజు వీళ్ళకి కనీసం కొన్ని పనులన్నా చేసి ఈ గ్రామానికి రావాలనుకున్నాం. అందులో భాగంగానే మన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా, అభివృద్ధి గ్రామాల్లో జరుగుతుందా, ఇంకా మిగిలి ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి కనుక్కొని రండి. ఇంకా మనకి 3 సంవత్సరాలు ఉంది, ఇవి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తాము అని చెప్పి ఎమ్మెల్యేలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులను కానీ, గ్రామ స్థాయి నాయకుల్ని కానీ అందరినీ కలిపి అసలు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో కనుక్కొని రమ్మని చెప్పిన ఒక ప్రచారంగా ఈరోజు ఈ గ్రామాల్లో తిరుగుతుంటే నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మనం వచ్చాం, అడిగాం, వాళ్ళు చెప్తున్నారు, అమ్మ మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వచ్చిందని చెప్పారు, పెన్షన్ 4000 వచ్చిందని చెప్పారు, అలాగే అన్నదాత సుఖీభావ వచ్చిందని చెప్పారు. కానీ కొంతమందికి ఇక్కడ కాలనీలు కావాలని అడగడం జరిగింది. ఆ కాలనీలు కూడా గ్రామానికి కూడా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం, ఇంకొక నెల రోజుల్లో అవి ఇస్తాం అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ కాలనీ కోసం ఎదురు చూసే వాళ్ళకి అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియదు.
దానికి సమాధానం చెప్పడానికి అక్కడ స్థానిక నాయకులు చెప్పినప్పటికీ వీళ్ళు చెప్తున్నారు ఇంకా రాలేదని, వాళ్ళ మీద కూడా బాధపడే విధంగా ఉంటుంది. ఈరోజు మనం అందరం ప్రజల్లో తిరిగితే మన దగ్గర డేటా పెట్టుకుంటే, ఇప్పుడు ఈ ఊర్లో హౌసింగ్ గురించి ఆ అధికారి వచ్చారు, ఆయన చెప్పారు ఈ ఊర్లో 42 హౌసెస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయమ్మా, అవి వస్తాయి అని చెప్పారు. అది నాయకులు కానీ నేను కానీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషం కనిపిస్తుంది. కాబట్టి ఇలాగా ప్రతి గ్రామంలో, అలాగే ఇప్పుడు అన్నవాళ్ళు ఇక్కడ శ్మశానం ప్రాబ్లం ఉందని చెప్పారు. అది కూడా శ్మశానానికి వెళ్ళే దారి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పారు. అది కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అందరితో మాట్లాడి ఎంఆర్ఓ అధికారులతోటి అలాగే నాయకులతోటి కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ డ్రైన్స్ మెయిన్ ప్రాబ్లం అని చెప్పారు, అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు వరకు రోడ్డు కూడా లింక్ రోడ్డు కూడా ఒకటి అడిగారు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇప్పుడే చూసాను, ఆ రోడ్డు చాలా అస్సలు బాగాలేదు. దాన్ని కూడా ఏదో ఒక దాంట్లో వచ్చే రోజుల్లో ఆ రోడ్డు పెట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే మహిళలు ఇక్కడ బస్సు మా ఊరు దాకా రావడం లేదమ్మా అని అడిగారు, అది కూడా తప్పకుండా మీకు ఏర్పాటు చేసే విధంగా మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకోండి. కానీ బస్సు వచ్చినాక మీరు ఎక్కకుండా ఉన్నారనుకో అది కరెక్ట్ కాదు. ఒకరిద్దరు కాదు, అందరూ ఆటోలు ఎక్కేసి వెళ్ళిపోయి బైకులు ఎక్కేసి వెళ్ళిపోయి బస్సు ఎక్కకపోతే అది వచ్చి వేస్ట్ అయిపోద్ది. సరేనా? బస్సు అడిగారు చెప్తాను, బస్సు ఎక్కాలి మీరు అందరూ. అది అలాగే ఈరోజు జంగంవారి దరువు అభివృద్ధి పనులు ఒక సీసీ రోడ్డు వేయడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్లో 10 లక్షలతో 11 kV VCB ఏర్పాటు చేశాం. 9 లక్షలతో 36 విద్యుత్ స్తంభాలు 3 ఫేజ్ కరెంటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షలతో ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాం. 18 లక్షలతో 3 కిలోమీటర్ల కరెంట్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే మొత్తం ఈ 2 ఏళ్లలో సుమారు అన్ని రంగాల్లో కలిపి 42 లక్షలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి ఈ గ్రామ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, వాటర్ ప్లాంట్ కూడా రిపేర్ లో ఉండింది, మనమే రిపేర్ చేపించాం, మన VPR ఫౌండేషన్ ద్వారా రిపేర్ చేపించామని చెప్పి అన్నోళ్ళు తెలియజేసుకుంటున్నారు. ఇలాగా గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయో తప్పకుండా గ్రామ నాయకుల ద్వారా అలాగే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒకదొకటి చేసుకుంటూ మనం ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ అలాగే జంగందరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.